సింహపురిలో సింహనాదాలు వినిపిస్తున్నాయి. ఈ బ్రేకింగ్ కూడా ఆంధ్ర నుంచి వస్తోంది. నిన్నటి జగన్ టూర్పై నేతలు గర్జిస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడితే వాళ్లకు కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. వాళ్ళ మాటల మంటలతోటి నెల్లూరు సలసల కాగుతోంది. ఆ డైలాగ్స్ ఏమిటో మీరే చూడండి. నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా తమపై లాఠీచార్జి చేసి తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు. వాడు సిఐయా ఎస్ఐయా, వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను, ఒంగోలు జిల్లా అన్నారు. ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సిఐయో ఎస్ఐయో నా భుజం మీద లాఠీ పెట్టి నన్ను నెట్టాడు. ఇదిగోండి గోర్లతో రాకారు, తోశారు మమ్మల్ని, తిరిగి మా మీదనే కేసు. ఇంతకన్నా దారుణం, అన్యాయం ఇంకొకటి లేదు. మహిళా ఎమ్మెల్యేను తిట్టిన వారిని పరామర్శించే వాళ్లు రాజకీయాలకు అర్హులా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. జగన్ ప్రతిపక్ష నాయకుడా లేక ముఠాకి నాయకుడా అంటూ మండిపడ్డారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ నేతల తీరుతో సమాజానికి భద్రత లేకుండా పోతోందన్నారు. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక విధానానికి ఆయన నాయకత్వం నేర్చుకునేటువంటి పరిస్థితి జనాన్ని అడ్డుకునేందుకే వేలాది మంది పోలీసులను నియమించారంటూ ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగనన్నకేమో 10 నుంచి 15 మంది 20 మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ, అది కూడా ఉందో లేదో డౌట్. కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక 2000 మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడికి ఇది చేయటం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదన్నారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి, చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంటది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసినాం అదేదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారితనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి జరిగితే పరామర్శకు వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా కుక్కలతో తవ్వి వాళ్ళ నానికంట అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే ఎందుకు అంత స్థానం కోల్పోతారో నాకు అర్థమవుతుంది. 5 ఏళ్లు ఎలా పాలించారో గుర్తులేదా అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. తాము తలుచుకుంటే జగన్ బయటకు కూడా రాలేరన్నారు. యాక్చువల్గా మేము కూడా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు బయటికి తీసి గేట్లోంచి బయటికి రాలేడు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన పరామర్శలకు వెళ్ళాలంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు. మాకు కూడా తాళ్లు కట్టడం చేతావు, గేట్లు మూసేయడం చేతావు, అవసరం వస్తే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం కూడా మాకు కూడా తెలుసు. కానీ డెమోక్రసీ కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎక్కడికన్నా ఒక పర్యటనకు వెళ్తానంటే ఈరోజు 2000 నుంచి 3000 మంది బందోబస్తు ఆయనకి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అక్కడ కావాల్సిన పర్యటనలకి. జగన్ ఎక్కడ పర్యటించినా తీవ్ర వివాదాస్పదంగా మారుతూనే ఉంది. రాజకీయ మంటలు రేగుతూనే ఉన్నాయి.